రాజధాని రైతులకి, కూటమి ప్రభుత్వం, మీడియా మిత్రులకి, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య కారణం మన రాజధానిలో ఈ సెకండ్ పూలింగు, మళ్ళీ థర్డ్ పూలింగ్ కూడా నిన్న ఇడుముక్కల మూతలకు అయ్యి తాడికుండా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు దాదాపుగా ఇంకా 1,75,000 ఎకరాలు 1,75,000 ఎకరాలు 50 గ్రామాలు ప్లాన్ చేసుకుని ఉన్నారు. కాకపోతే మనం చేసే ఈ జేకేఆర్ఎల్ఎస్ పార్టీ అధ్యక్షుడు మనం చేసే ఈ రైతుల కోసం రిలే నిరసన దీక్ష వలన రైతులంతా ఒకే మాట నుండి భూములు అయితే ఇవ్వకుండా ఉన్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే భూమి ఇచ్చేస్తే వాళ్ళు ఇచ్చే ఫ్లాట్కి ఆ ఫ్లాట్ అమ్ముకుంటేనే ఉపాధి, లేకపోతే లేదు. అందుకని ఆ భూ సమీకరణతో పాటు భూ సేకరణ కూడా మనం 4 రెట్టింపులు డబ్బులు ఇవ్వమని అడుగుతూ ఉన్నాం. 2 ప్యాకేజీలు మాత్రం వాళ్ళు ఫ్రీగా తీసి అమ్మేసుకుందాం అని ఈ పరిపాలన మర్చిపోయి ఓన్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారు. మేము బాగా గమనిస్తూ ఉన్నాం. 12 సంవత్సరాల నుంచి కూడా గత 2014 గెలిచినాక అప్పటి నుంచి ఇప్పటి వరకు 12 సంవత్సరాల నుంచి కూడా ఎవరు ఏదన్నా నిర్ణయాలు తీసుకొని రియల్ ఎస్టేట్ మీద మాత్రమే నిర్ణయాలు తీసుకొని వాళ్ళు డెవలప్ అవ్వడం, రాజకీయ నాయకులు డెవలప్ అవ్వడానికి, రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి మాత్రమే ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల గురించి మాత్రం ఆలోచించట్లేదు. అయితే నిన్న కూడా మళ్ళీ ఈ 2 గ్రామాలు ఇంకా వేరే గ్రామాల్లో కూడా రావడం జరిగింది అధికారులు. అంటే సీఎం గారు నేను అనుకోవడం ఏంటంటే సీఎం గారి దృష్టికి మాత్రం వాస్తవాలు వెళ్ళట్లేదు. వీళ్ళు ప్యాకేజీ భూ సేకరణ ప్యాకేజీ అడుగుతున్నారు కాబట్టి డబ్బులు ఇవ్వండి, భూములు ఇవ్వరు అని స్పష్టంగా సీఎం గారికి వచ్చిన వాళ్ళు అధికారులు కావచ్చు, లేకపోతే నాయకులు కావచ్చు, వాళ్ళు సీఎం గారి దృష్టికి మాత్రం స్పష్టమైన ఒక నిర్ణయం ఇట్లా అడుగుతున్నారని చెప్పడం ఆయన దృష్టికి తీసుకెళ్తారు. డబ్బులు అడిగే విషయం వాళ్ళు ఏదో చెప్తున్నారు, వీళ్ళు వస్తున్నారు ముఖమాటానికి పోయి వాళ్ళు మేలు పొంది కోసం అక్కడ రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుందని నేను అనుకుంటున్నాను. అయితే ఫస్ట్ నుంచి నేను చెప్తా ఉన్నా, మీరు హైదరాబాద్ కూడా గతంలో చూసాగా 100 కోట్ల మీద, ఇప్పుడు 177 కోట్ల మీద, మొన్న 237 కోట్ల మీద ఎకరా. మరి ఇది డెవలప్ చేసి అమ్ముకుంటే అదే విధంగా 100 కోట్లకి అమ్ముకుంటారు కదా. మరి వాళ్ళు ఎకరానికి 1 కోటి రూపాయలు ఇస్తున్నారు యావరేజ్. అంత కూడా అవుతుంది, ఇంకా తక్కువే అయింది. 4 రెట్టింపులు భూ సేకరణ ప్రకారం, భూ సమీకరణ ప్రకారం 1250 గజాలు ఇస్తే. అయితే ఇవన్నీ వదిలేసుకొని వేరే కంపెనీకి 50 లక్షలకి ఇస్తున్నాం, హాస్పిటల్స్కి 50 లక్షలకి ఇస్తున్నాం, రైతులకి మళ్ళీ 50 లక్షలు అంటే ఎకరా గజం 1000 రూపాయలు అండి. నిడమర్లో 10 రూపాయలు గజం ఇస్తారా? గజం 40-50 వేలు అమ్మే ఇక్కడ 20 రూపాయలకి ఇస్తారా? అంటే వాళ్ళు బినామీలకి ఇస్తున్నారు కదా తప్పితే వేరే వాళ్ళకి ఎవరు. 1 కోటి రూపాయలు అంటారు, 40 లక్షలు అంటారు, 50 లక్షలు అంటారు, 99 పైసలకు మొత్తం భూమి అంటారు. ఏమన్నా అర్థం ఉంటుందా? ఎట్లా అంటే ప్రజలను అమాయకులు అనుకుంటున్నారా, లేదా మీకు అమాయకులు చేద్దాం అనుకుంటున్నారా? నాయకుల కంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మీకు అర్థం కావట్లా. మీరు చెప్పే ప్రతిదీ, ఏ నాయకుడు ఏ పార్టీ అయినా సరే మీరు చెప్పే ప్రతిదీ చూస్తూనే ఉన్నారు. ఈ 12 సంవత్సరాల్లో మీరు తెచ్చిన కంపెనీలు ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయో చెప్పండి. కొన్ని లక్షల కోట్లు చెప్తున్నారు. ఎక్కడ ఆ ఉద్యోగాలు చూపింది, ఆ కంపెనీలు చూపింది, ఎక్కడ ఏముండదు. వరకు మాటలకే పరిమితం. మనం మాట చెప్పటానికి ఆలోచించి రియాల్ అయిపోయింది. రేపేం చెబుదాం అని చెప్పి ఆలోచించటం మానేసుకొని మనం ఏం చేస్తే కష్టపడి ప్రజలకు న్యాయం జరిగిద్ది అనే దాని మీద ఆలోచన చేస్తే 100% సక్సెస్ అవుతుంది. ఎన్నో విధాలుగా తీసుకొని ఊరికి అమ్మేసుకుందాం, ఎట్లా చేద్దాం అనే తపన తప్ప వీళ్ళకి రాజధానిలో రైతులకి ఎలా డెవలప్ చేయాలి, వాళ్ళని కూడా మనం న్యాయం చేసి తీసుకుందాం అనే విధానం ఎక్కడ కనిపించట్లేదు. ఇన్నర్ రింగ్ రోడ్ ఒకటి తీస్తే చాలు 100 కోట్లని వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు, అటు ఇంకా కొనుక్కుంటారు. కానీ ఇది సరే మేమేం చెప్తున్నాం, ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఒకసారి, అవుటర్ రింగ్ రోడ్డుకి ఒకసారి, ఎయిర్పోర్ట్కి ఒకసారి, రైలు స్టేషన్కి ఒకసారి, రైలు పట్టాలకు ఒకసారి, ఇంకా మిగతా రోడ్డుకి ఒకసారి, ఇన్నిసార్లు తీసుకోకుండా తీసుకోదలిచింది ఏదో ఒకేసారి తీసుకోండి. ఒకేసారి తీసుకొని ఈ విధంగా భూ సేకరణ ఇవ్వండి. డబ్బులు ఖచ్చితంగా భూ సేకరణ డబ్బులు, భూ సమీకరణ ప్లాట్లు ఇస్తే రాజధానిలో రైతులు ఇబ్బంది పడరు, ప్రజలు ఇబ్బంది పడరు, రాజధాని డెవలప్ అయింది. రాజధాని మన రాష్ట్రం 5 కోట్ల మంది ప్రజలకు ఉపయోగం ఉంటుంది. మన దేశానికి పెట్టుబడి పెట్టే నాయకులకి కాదు, పారిశ్రామికవేత్తలకు ఉపయోగం ఉంటుంది. అలాగే ప్రపంచ రాజధాని, ప్రపంచవ్యాప్తంగా మేధావులందరూ కూడా ఇక్కడికి వస్తే
ఎంత డెవలప్ అయిందో ఒకసారి చూడండి. 12 సంవత్సరాలు టైం వృధా అయిపోయింది. నేను చెప్పినట్టు చేయండి, ఒకే సంవత్సరంలో 12 సంవత్సరాలు అంత డెవలప్ అవ్వద్ది చూడండి. కావాలంటే ఒకే సంవత్సరంలో ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరంలా ఈ పెట్టుబడిదారులే ఉంటారు. వాళ్ళ చేత ప్రైవేటు కంపెనీ వాళ్ళ భాగస్వాములు చేసి ఈయన్ని వాళ్ళే పెట్టుబడి పెడతారు, వాళ్ళే డెవలప్ చేస్తారు, రైతులు డెవలప్ అవుతారు, మన రాష్ట్రం డెవలప్ అయింది, రాజధాని డెవలప్ అయింది, ప్రజలు డెవలప్ అవుతారు, అన్ని విధాలుగా బాగుంటుందండి. ఇవన్నీ వదిలేసి గుర్తు వచ్చినప్పుడల్లా కూలింగ్ పోయిరాని అంటారు. ఇక్కడికి వస్తారు వాళ్ళేమో రైతులేమో గట్టిగా మాట్లాడుతుంటే వాళ్ళ ముందు మాట్లాడలేక మొహమాటానికి అడిగాం సార్, నెక్స్ట్ క్లియర్ అవుతుంది, ఒక 10 daysలో క్లియర్ అవుతుంది, ఒక 30 daysలో క్లియర్ అవుతుంది, 1 monthలో క్లియర్ అవుతుంది, ఏదో చెప్తారు వాళ్ళు. పైగా ఆ సీఎం గారి దృష్టికి తీసుకెళ్తారు. వాస్తవంగా డబ్బులు అడుగుతున్నారు, డబ్బులు ఇవ్వండి, భూములు ఇయ్యరు రైతులు, ఈసారి గట్టిగా పట్టుబట్టారు రైతులు అని చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే గతంలో 5 లక్షలు ఉన్నప్పుడు పొలం, కాబట్టి ఆనాడు ఎక్కడ 5 లక్షలు ఉంది కాబట్టి మీరు పిలవంగానే ఒక పిలుపు తెచ్చి రాజధానికి భూమి ఇచ్చారు. ఆ రోజు పరిస్థితి. ఇవాళ మరి ఈ ప్రాంతంలో అయితే తాడికొండ రోడ్డు కానీ, నిడుముక్కల, మూతడగా ఈ ప్రాంతంలో పొన్నికెళ్ళి ఈ గ్రామాల్లో 4 లేఅవుట్లు ప్లాట్లు వేస్తే విధ్వంసాలు చేశారు. ఏమండి ఏం పాపాలు చేశారు అంటే ప్లాట్లు కూడా వేసుకోవద్దా రైతులు వేసుకున్న ప్లాట్లు విధ్వంసాలు చేశారు. రాజధాని పెట్టిన తర్వాత 5 కోట్లు 6 కోట్లకి వెళ్ళింది. అప్పుడు గతంలో 2014, 15, 16లో పడేశారు. మళ్ళీ ఆ పూలింగ్లో అవి చేశారు. పూలింగ్లోనే కొనండి అంటే గవర్నమెంట్ తీసుకొని వాళ్ళు వెంచర్ వేసుకొని అమ్ముకుంటే దాంట్లో కొనండి. రైతుల దగ్గర కొనొద్దు, మంచి భూములు కాదు అంటారు. పబ్లిక్గా నారాయణ గారు చెప్తున్నారు ప్రెస్ మీట్లో కూడా, రైతుల దగ్గర కొనొద్దు, అవి మంచి భూములు కాదు, మేము ఇచ్చి తీసుకొని మంచి భూములు అంటే అంత బాగా రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు వాళ్ళు, పబ్లిసిటీ చేసుకున్నారు. ఈ విధంగా చేసుకోకపోతే ఇక్కడ రైతులు ఏం కావాలి? ఇలా చేస్తున్నారు. మనం ఎవరు మాట్లాడలేదు కూడా, కలిసికట్టుగా ఇలా